మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని జోష్యం చెప్పారు. దీనిలో భాగంగా అతిపెద్ద మార్పు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారని, ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా లేక బీజేపీకి పనిచేస్తున్నారా అని విమర్శించారు. राहुल गांधी के रास्ते पे जा रहा आप गौर करो నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ మాట నేను వచ్చిన ఒక ప్రతి తీసుకొని ఎమ్మెల్యేలు తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో భయపడి ఫస్ట్ చెప్పయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగా ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయింది. ఆ టీవీ షో ఆఫ్ అదాలత్ అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగింది. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ తెచ్చిపెట్టినట్టు పాపం తెచ్చిపెట్టిన వాళ్ళు మేము మోడీకి ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడికి మోడీకి ఓటేస్తారు. ఏం చెప్పాలి? అది తప్పు చేస్తున్నారు, పోయి మోడీకి ఓటేస్తే ముంచుతారని చెప్పారా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా అడిగినా వేసుకోండి మోడీ, దాంట్లో మోడీతో కాంగ్రెస్ ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా మోడీ మనిషా ఆలోచించుండ్రి. ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి.